అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత అసంతృప్తి సెగలు రేపుతోంది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తెచ్చిన సిసలైన కార్యకర్తలు ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని, వలస నేతలకే పెద్దపీట వేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై సీరియస్ అయిన పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు దిగారు. అసలు క్యాడర్ ఎందుకు రగిలిపోతుంది? బాబు వేసిన నయా స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ క్యాడర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అప్పటి అధికార పార్టీ పెట్టిన కేసులను ఎదుర్కొని ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయి మరి సైకిల్ జెండాను మోశారు. నేటి కూటమి ప్రభుత్వ ఏర్పాట్లో ఆ అజ్ఞాత సైనికుల పాత్రే అత్యంత కీలకం. కానీ ఇప్పుడు సీన్ మారింది. రాష్ట్రంలో అధికారం చేతిలో ఉండి దాదాపు 2 ఏళ్లు గడుస్తూ ఉన్నా తమకు కనీస గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు బలంగా వినిపిస్తుంది. ఇక ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల తీరుపై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. కష్టకాలంలో పార్టీ కోసం రక్తం చిందించిన తమను ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారనే వాదన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ పరిస్థితి ఎలా ఏర్పడిందన్న దానిపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా దృష్టి సారించారు. అసలు పార్టీకి వెన్నుముక లాంటి క్యాడర్ను ఎందుకు దూరం పెడుతున్నారు? పార్టీని అధికారంలోకి తెచ్చిన వారిని విస్మరిస్తే ఊరుకునేది లేదని సీనియర్ నేతల వద్ద ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తల అసంతృప్తిని వీలైనంత త్వరగా చల్లార్చాలని బాబు డిసైడ్ అయ్యారు. నిజానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మాభిమానానికి ప్రతీకలు. వాళ్లు పదవులు, కాంట్రాక్టులు ఆశించి జెండా మోసే రకం కాదు. కష్టకాలంలో నాయకుడు ఒక చిన్న చిరునవ్వు చిందించి భుజం తట్టి పలకరిస్తే చాలు, ప్రాణమిచ్చే రకం. కానీ కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ చిన్న పలకరింపు కూడా కరువెయ్యేలా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ నుంచి గోడ దూకి వచ్చిన నేతలకు, నాయకులకు ఎమ్మెల్యేలు ఇప్పుడు రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారని, వారిని పక్కన పెట్టుకుని తమను కరివేపాకులా తీసిపారేస్తూ ఉన్నారని సిసలైన కార్యకర్తలు మండిపడుతున్నారట. ఇక వైసీపీ నుంచి వచ్చిన వారిని వాళ్లలాగే చూడాలని, వారిని టీడీపీ క్యాడర్గా భ్రమపడొద్దని సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురుస్తుంది. మేము పార్టీ కోసం ప్రాణాలు పెట్టింది మీరు మమ్మల్ని ఉద్ధరిస్తారని కాదు, ఎలక్షన్స్ వస్తే మళ్లీ జెండా పట్టుకునేది మేమే అంటూ తెలుగు తమ్ముళ్లు పెడుతున్న ఎమోషనల్ పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పోస్టుల తీవ్రత చూశాకే క్యాడర్లోని ఫైర్ చంద్రబాబుకు స్పష్టంగా అర్థమైందన్న చర్చ జరుగుతుంది. క్యాడర్లో నెలకొన్న ఈ అసంతృప్తి జ్వాలలపై చంద్రబాబు ఇటీవల మంత్రులతో అంతర్గత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై బాబు తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా నష్టపోయిన ద్వితీయ శ్రేణి నేతలను గుర్తించి ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం. కానీ క్షేత్రస్థాయిలోని క్యాడర్లో అంచనాలు, ఆశలు మరి ఎక్కువగా ఉండటం వల్లే ఈ అసంతృప్తి కనిపిస్తుంది అని ఓ మంత్రి బాబుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారట. ఆ మంత్రి మాటలకు వెంటనే అడ్డుకట్ట వేసిన చంద్రబాబు క్యాడర్ను తప్పు పట్టొద్దని గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. క్యాడర్ ఆశలు ఎక్కువగా ఉన్నాయనడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఎలా వివరించారో ఇప్పుడు మన ఎమ్మెల్యేలు కూడా అలాగే వివరిస్తే ఇక వాళ్లకు మనకు తేడా ఏముంటుందని బాబు సూటిగా ప్రశ్నించారట. వైసీపీ చేసిన తప్పులనే మనం రిపీట్ చేస్తే భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. మంత్రులతో జరిగిన ఈ మేధోవదనంలో క్యాడర్ కోపాన్ని చల్లార్చేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకు, ముఖ్య కార్యకర్తలకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ను తగ్గించడమే ఇప్పుడున్న ఏకైక మార్గమని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఓ మంత్రి చేసిన సూచనకు చంద్రబాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను అలకపూడిన ముఖ్య కార్యకర్తలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించాలని నిర్ణయించారు. వాళ్ళందరినీ ఒకే వేదికపై కూర్చోపెట్టి ముఖాముఖిగా వారి సమస్యలు, విభేదాలు విని అక్కడికక్కడే పరిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించారట. ఎవరి తప్పు ఉంటే వారిని మందలించడం, కార్యకర్తలకు తగిన గౌరవం దక్కేలా ప్రతి ఎమ్మెల్యేకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా పార్టీలో డ్యామేజ్ కంట్రోల్ చేయాలని బాబు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే మొదలు కాబోతుంది.
ఇక ప్రతి నియోజకవర్గం నుంచి కింది స్థాయి నాయకులను పిలిపించి వారి మనసులోని మాటలను, వాళ్ళ బాధను నేరుగా వినాలని బాబు డిసైడ్ అయినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే పార్టీలో ఇంతటి అసంతృప్తి రావడం భవిష్యత్తు రాజకీయాలకు ఏమాత్రం మంచిది కాదని అధిష్టానం గ్రహించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయ దుందుబి మోగించాలంటే గ్రామ స్థాయిలోని ఈ కార్యకర్తలే అత్యంత కీలకం. వాళ్లే అలిగి ఇంటికే పరిమితమైతే పార్టీ యంత్రాంగం పూర్తిగా స్తంభించిపోతుంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. వలస నేతలకు, సిసలైన కార్యకర్తలకు మధ్య స్పష్టమైన గీత గీయాలని, కష్టకాలంలో అండగా నిలిచిన వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలకు గట్టిగా దిశానిర్దేశం చేయనున్నారు. ఏదేమైనా దెబ్బతిన్న తెలుగు తమ్ముల ఆత్మాభిమానాన్ని నిలబెట్టేందుకు బాబు తీసుకున్న ఈ ఫేస్ టు ఫేస్ యాక్షన్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? కార్యకర్తల విషయంలో ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు వస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.